నిజంగా నేను చంద్రబాబు నాయుడు గారిని ఒకటి అడుగుతా ఉన్నా. ఈ 45 రోజుల పాలనలో ఏకంగా 31 రాజకీయ హత్యలు జరిగాయి. 31 కూడా కాదు. ఇక్కడికి రాకముందు మా వాళ్ళు నాకు చెప్పిన సంఖ్య 36. 45 రోజుల్లో దాదాపుగా 36 రాజకీయ హత్యలు, 300కు పైగా హత్యాయత్నాలు, 300కు పైగా హత్యాయత్నాలు. తెలుగుదేశం పార్టీ వాళ్ళ వేధింపులు భరించలేక 35 మంది ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి రాష్ట్రంలో ఉన్నాయి. 560 చోట్ల ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు. ఇంట్లో చొరబడుతున్నారు, ఆస్తులను ధ్వంసం చేస్తా ఉన్నారు, షాపులను కాల్చేస్తా ఉన్నారు. 36 రాజకీయ హత్యలను మాట్లాడు. నీ దగ్గర డేటా ఉందా? డేటా ఉంటే నాకు ఇవ్వండి ఒకసారి. యాజ్ హోమ్ మినిస్టర్గా అడుగుతున్నాను నేను. నీ దగ్గర నిజంగానే 36 రాజకీయ హత్యలు జరిగినాయి అని చెప్పి నీ దగ్గర కనుక డేటా ఉంటే ఇవ్వు. డేటా లేకపోతే ఎందుకు అలా చేసావు? నీ మీద ఎందుకు చర్య తీసుకోకూడదు? పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి నీ మీద పొలిటికల్ మర్డర్స్ జరిగినవి 4. ఆ 4లో 3 చనిపోయింది టీడీపీ వాళ్ళు. ఈరోజు నువ్వు ఏం మొహం పెట్టుకుని 36 హత్యలు, పొలిటికల్ హత్యలు జరిగినాయని చెప్పి ప్రజలను భయభ్రాంతులు చేయడానికి సిద్ధపడుతున్నావు? ఇంకా నీ మాటలు నమ్మేస్తారని అనుకుంటున్నావా జగన్మోహన్ రెడ్డి, పులివెందుల ఎమ్మెల్యే? ఇంకా నీ మాటలు నమ్మేస్తారని జనాలు అనుకుంటున్నావా? దీనికి ఒక ప్రైమ్ మినిస్టర్కి నువ్వు లెటర్ రాసి రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి రాష్ట్రపతి పాలన విధించాలి, ఇక్కడ రాజ్యాంగం అన్నది భ్రష్టు పట్టిపోయిందని నువ్వు మాట్లాడుతున్నావు కదా. అసలు విషయం చెప్పను ఒకసారి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తమరు 2019లో పీఠం ఎక్కిన తర్వాత 2020లోనే ఇక్కడ కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ జరుగుతుందని డైరెక్ట్గా హైకోర్టు ఆ రోజు మాట్లాడింది. దీనికేం సమాధానం చెప్తావు? ఆ రోజు 14 సంవత్సరాలు సీఎం తర్వాత ఇప్పుడు మళ్ళీ సీఎంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఏ రోజైనా అతని హయాంలో, అతని అడ్మినిస్ట్రేషన్లో ఇలాంటి కామెంట్ ఏ కోర్టు అయినా ఎవరైనా చేయగలిగారా? ఒకసారి చెప్పండి. నువ్వు పీఠం ఎక్కిన ఒక సంవత్సరంలోనే, సీఎం అయిన సంవత్సరంలోనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇలా మాట్లాడింది నీ మీద. ఇది అథెంటికేషన్. నేనేం వేగ్గా మాట్లాడట్లా, అబద్ధం చెప్పట్లా నీకులాగా. ఈరోజు ఎవడైనా పరామర్శకి వెళ్ళి అమ్మ ఎలా జరిగింది, ఎంతమంది పిల్లలు, ఏంటి నీ పోషణ ఏంటి, నా మనిషివి కదా, నీకు ఎంత కాంపన్సేషన్, పార్టీ నుంచి ఎంత కాంపన్సేషన్ ఇస్తాను, ఇలాంటివి మాట్లాడాలి. అతగాడు ఏం మాట్లాడాడండి? నీకు అమ్మఒడి వచ్చిందా? అమ్మఒడి నేను ఉంటే ఇచ్చేవాడిని, వసతి దీవెని ఇచ్చేవాడిని, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అవన్నీ ఇచ్చారా, అవన్నీ అయినాయా, ఇవన్నీ మాట్లాడతాడు ఎవడైనా? మైండ్ దొబ్బిందని తెలుసు మరీ ఇంతలాగా జగన్మోహన్ రెడ్డికి. అతను పొలిటికల్గా ఒక ప్లాట్ఫామ్ గురించి ఎత్తుక్కుంటున్నాడు. వినుకొండ అనే ఇష్యూని క్రియేట్ చేసుకున్నాడు.